ఆయనలా ఫ్లూట్ వాయిస్తూ నవ్వుతూ నించోవాలి చేయాల్సిన పని ఎవ్వరం చేయలే. ఒక ఆలయంలో ఒక ఆయన వెళ్ళి భగవంతుడికి చెప్పాడట, ఈరోజు ఇలా నించుంటావేంటి నువ్వు, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసేసుకో అని అన్నారట. అన్నారట, అయ్యా నా పని నువ్వు చెయ్యలేవు నాన్న, చాలా కష్టమైనది అని అంటే, లేదు 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 ఒక్కరోజు ఆఫ్ తీసుకో, వీక్లీ ఆఫ్ ఉంటుంది తెలుసా మీకు? ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎంతమంది 9 to 5 వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మా ఆశ్రమంలో మా స్టాఫ్ 1 గంట ఎక్స్ట్రా పని చేసినా సరే వాళ్ళకి ఓటీ అని ఇస్తారు తెలుసా మీకు? మేము ఒకసారి ఒక ఆయన దగ్గర, అరే చాలా సడన్గా చాలామంది వచ్చేసారా, ఇది ఒక్కటి చేసి పెట్టు అనగానే అన్ని ఇలా చూపించాడు. అరుంధతి నక్షత్రం చూపిస్తారు చూడండి పెళ్ళయ్యాక, అయితే ఇలా చూసేసరికి అక్కడ వాచ్ ఉందన్నమాట. ఏంటబ్బా వాచ్ ఉంది అని చూసేసరికి, ప్రొద్దున 9కి వచ్చాను, టైం అయిపోయింది, నేను వెళ్తున్నా. నేను అన్నా, ఒరే ఒక్క 10 నిమిషాలు, టైం అయిపోయింది అంటే ఉండని ఇక్కడ. అలా పనిచేస్తారు. కానీ భగవంతుడు ఎప్పుడైనా అలా అన్నాడా అండి? భగవంతుడు ఎప్పుడైనా నేను టైం టు టైం మాత్రమే పనిచేస్తాను అని అన్నారా? మనం ఎప్పుడు వెళ్ళి ఆయనతోటి ఏం ప్రస్తావన చేసినా సరే ఆయన నవ్వుతూ వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంది. ఇది నా బ్రతిమలాడేటవరే, రెస్ట్ తీసుకో, ఒక్కరోజైనా రెస్ట్ తీసుకో అని అంటే, సరే నువ్వు ఇంత అంటున్నావు కాబట్టి ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటా, కానీ నేను ఎలా అయితే నించుంటానో, ఎలా అయితే నేను ఉంటానో, ఏం మాట్లాడకుండా నవ్వుతూ అలా ఉండాలి నువ్వు అని అంటే, సరే అండి చాలా ఈజీ, ఏంటి ఇలానే కదా నించోవాలి, నించుంటాను, ఏం పర్వాలేదు అని అన్నారు. ఒక చాలా ధనవంతుడు ఒక ఆయన ఆలయానికి వచ్చారు. వచ్చి పర్సులో నుంచి ఒక 5,000 రూపాయలు తీసి దానం వేసాక, ఇప్పుడు చూసారా, మేము కొన్ని ప్రదేశాల్లో చూసామండి. మేము శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఒక దివ్య దేశంలో అన్బిల్ అనే దివ్య దేశం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక ఆయన వచ్చి పూజారికి 500 రూపాయలు ఇచ్చి, అయ్యా నాకు చేంజ్ ఇవ్వు అని అన్నాడు. సరే అని ఆ పూజారి 100 రూపాయలు 5 నోట్లు ఈయనకి ఇచ్చాడనమాట. ఇచ్చాక ఏం చేశాడు తెలుసా అండి, ఈ 100 రూపాయలు కూడా చేంజ్ ఇవ్వు అని చెప్పాడు. 10 రూపాయల నోట్లు తీసుకున్నారు ఆయన. 10 రూపాయల నోట్లు తీసుకొని లోపల నుంచి ఒక 2 రూపాయల కాయిన్ తీసి ఆయన చేతిలో పెట్టారు. తెలుసా మీకు, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో అని మేమైతే ఆశ్చర్యపోయాం. మేము అనుకున్నాం, దేవుడా వీడికి ఎప్పుడు బుద్ధి తెస్తావో, ఏ విధంగా తెస్తావో, కానీ గట్టి ట్రీట్మెంటే ఇవ్వాలి నువ్వు అని అనుకున్నాను నేను మనసులో. ఎందుకంటే అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాను చూడండి మనం గుడి దగ్గరికి వెళ్ళి. చాలామంది మీకు తెలిసిన, ఎప్పుడైతే నోటు బందీ అయిపోయిందో పాత నోట్లన్నీ తెచ్చి హుండీలో వేసేసారట. ఎంతమందికి తెలుసు ఈ విషయం? కుప్పలు నోట్లు తెచ్చి భగవంతుడు హుండీలో ఇచ్చారు. ఇన్ని రోజులేమో ఇవ్వడానికి సరిపోలేదు, ఎలాగనో వేస్ట్ అయిపోతుంది కదా అని ఇచ్చేసారనమాట, హుండీలో పడేశారు. నా మొక్కు కూడా తీరిపోతుంది. భగవంతుడికి ఏం నోటి బందీ లేదు కదా, ఆయన ట్రాన్సాక్షన్స్ వేరే. ఇంతమంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్తున్నారు. మీరు ఎంతమంది వేశారు డబ్బులు వెంకటేశ్వర స్వామి దగ్గర? కొంతమంది నిలువు దోపిడీ అని చేస్తారట. తెలిసినా మీకేంటో? వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండే ఏ ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఎంత డబ్బులు ఉన్నాయో అన్నీ హుండీలో వేసి వచ్చేస్తారు. ముందుగానే తక్కువ క్యారీ చేస్తారట, అది కూడా ఉంది అందులో. ఎంత ఇవ్వాలనుకుంటారో అంతే పెట్టుకొని కూడా వెళ్తారట చాలామంది. కానీ అయ్యా వెంకటేశ్వర స్వామి యొక్క అప్పు ఇప్పటికెందుకు తీరట్లేదు? రోజు మనం 3 కోట్లు వచ్చాయి, 4 కోట్లు వచ్చాయి, ఇంత డొనేషన్లు వచ్చాయి, కానీ ఎందుకు తీరట్లేదు అనుకుంటారు అప్పు? ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు తీరట్లేదు స్వామికి అప్పు? మాతాజీ అంటున్నారు, వీళ్ళందరూ ఇవ్వడానికి ఇవ్వట్లేదు, ఇంత ఇచ్చి అంత తీసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకే, ఇంకా
ధర్మంగా సంపాదించి వేసిన అమౌంట్ మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు. ఇంకా ఓ మనీష్ ప్రభు అంటున్నారు, మధ్యలో చాలా మంది నొక్కేస్తున్నారు ప్రభుని డబ్బులు, అందుకోసం భగవంతుడికి చేరట్లేదు, ఆయన అకౌంట్లో పడట్లేదు. ఇంకా ఏంటండి? భక్తితో సమర్పణ చేయట్లేదు, అందుకోసం భగవంతుడు తీసుకోవట్లేదు. మీకు విషయం తెలుసా? భగవంతుడు అన్నాడట, ఎవరైతే నా భక్తులు ఉంటారో ఆ భక్తులు నా పైన ప్రేమతో సమర్పణ చేసే డబ్బుల్ని మాత్రమే నేను స్వీకరిస్తా అని చెప్పాడట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పాపం ఆయన భక్తులకి ఎక్కువగా డబ్బులు ఉండవు చాలాసార్లు, అందుకోసం వాళ్ళు ఏదో నయా పైసా అటు ఇటు వేసే దాంట్లోనే ఆయన సర్దు పెట్టుకొని ఆయన అప్పులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి భగవంతుడికి యొక్క సేవ, భగవంతుడు